ఇప్పుడు చుట్టాల రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు మంచిగా అందరికి తెలిసారు కదా. చుట్టాలంటే నాకు ఎక్కువ లేరమ్మ. ఉందమ్మమ్మ, అత్తమ్మ, మామయ్య, నా నాన్న తరపున పెద్దమ్మ, అంతే. అంత మీద నా చుట్టాలు వాళ్ళతో కూడా ఎక్కువ నాకు కమ్యూనికేషన్ ఉండదు. అత్తమ్మ వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అమ్మమ్మ నాకుంది, అమ్మ అక్క వాళ్ళిద్దరే. మీరుండే ఏరియాలో అక్కడ గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారా? గుర్తుపడతారు, కానీ నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. నేను అనుకుంటా మనసులో గుర్తుపడుతున్నారు కదా అని చెప్పేసి. వాళ్ళతో హ్యాపీనెస్. భూపాలపల్లిలో అక్క, భూపాలపల్లి అక్కనే అని చెప్పేసి, ఇక్కడ కాదు హైదరాబాద్ లో ఉంటది అని అనుకున్నాం, కానీ ఇక్కడేనా అని వాళ్ళకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది చూసి నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఫాలోవర్స్ రాగానే చాలా మంది మనీ కోసం ఏ ప్రమోషన్స్ పెడితే ఆ ప్రమోషన్స్ చేస్తారు కదా, అట్లా మీకు ఎప్పుడైనా వచ్చాయా బెట్టింగ్ కానీ ఏమైనా? బెట్టింగ్ అని కాదు, చాలా ప్రమోషన్ వచ్చినా నేను ప్రమోషన్ చేయను అని చెప్పేసిన. అది 1,00,000 అని 2,00,000 అని ₹1,00,000 అని ప్రమోషన్లు అయితే నేను చేయను. జెన్యున్ గా వచ్చి అక్క నాకు కొంచెం పేజ్ని సపోర్ట్ చేయవా అంటే జెన్యున్ గా సపోర్ట్ చేస్తా తప్పించి పేడ్ అనేది అయితే పేడ్ తీసుకొని ప్రమోషన్లు చేద్దామన్నంత ఆలోచన అయితే నాకు లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ బతికేదే ప్రమోషన్స్ మీద. ఇప్పుడు మనకి 20K 30K 40K ఇస్తారు ఒక్క వీడియోకి. సో మీరు అది కూడా ఆశపడట్లేదా? అదే చెప్తున్నా కదా, మీరు అన్నారు బెట్టింగ్ యాప్లు అన్నారు కదా, బెట్టింగ్ యాప్లు అనేది నేనైతే పెట్టుకోను. బెట్టింగ్స్ అని ఇలాంటివి అయితే పెట్టుకోను. జెన్యున్ గా ఎవరైనా వచ్చి చెప్తే సపోర్ట్ చేయక అంటే వాళ్ళకు బడ్జెట్ లేకపోతే నేను ఫ్రీగా చేయడానికి రెడీ. వాళ్ళకు బడ్జెట్ ఉంది, వాళ్ళు ఇవ్వగలుగుతారు అంటే మాత్రం పక్కా పేరు తీసుకొని చేస్తా. అది చెయ్యను అని అయితే ఇప్పుడు అన్నది మేము. కాకపోతే బెట్టింగ్ యాప్స్కి వెళ్ళైతే నేను అస్సలు వెళ్ళను. అలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళకి ఫాలో కూడా కొట్టాను. ఓకే, మీ వీడియోస్ ఎడిటింగ్ అదంతా ఎట్లా? కెమెరా ఎడిటింగ్ మీ తమ్ముళ్ళు లేని అందరూ? లేదు, ఫస్ట్ నేనే చేసుకుంటా. ఒకప్పుడు నేనే చేసుకునేది. ఒక రీసెంట్ గా 3-4 months దాకా ముందు, 4 months బ్యాక్ 1 year ముందు సన్నీ స్వాగ్ ఇన్స్టా ఐడి చెప్తారా? సన్నీ స్వాగ్ ఆ ఐడి వాడు. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఫాలో అవ్వాలా సన్నీ స్వాగ్ ని? వాడు నాకు అన్న ప్రతి ఒక్కరు ఎడిటింగ్ అయితే నేను చేసుకుంటా, కానీ అంతకు ముందు పరిచయం అయ్యిండు వాడు. అట్లా అక్క నాకు కూడా ఎడిటింగ్ వచ్చి అక్క అని అంటే సరే ఓకే చేయరా అని ఇట్లా సైడ్ పెట్టేది అనమాట. 2 వీడియోలు తీసేది వాడికి ఇచ్చేది, వాడు ఎడిటింగ్ చేసి పెట్టేది. అట్లా నేను ఒక్కటే డ్రెస్ మీద ఇప్పుడు ఈ డ్రెస్ వేసినా కదా, దీని మీద ఒక 20 తీస్తా, అందులో ఒక 2-3 మంచిగా ఎడిట్ చేసి ఇస్తాడు, మిగతా అని నేనే చేసుకుంటా. అట్లా ఫస్ట్ మీరు ఇవి చేద్దామని సేవ్ చేసుకుంటారా? ర్యాండమ్ గా వస్తాయి కదా, ఇది చేస్తే ట్రోల్ అవుతుంది అని చెప్పేసి సేవ్ చేసేసుకుంటా. వాడిప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇక ఏదైనా సరే నాకు చేయడానికి అయితే ఇప్పుడు వాడు చేస్తున్నాడు. ఇప్పటికి కూడా అంతే, ఒక 20 వీడియోలు తీస్తే ఎందుకురా 20 వీడియోలు, నీకు దండం పెడితే వద్దురా బాబు అని అంటాడు. కానీ లేదు, ఒక రోజు మీద 30 వీడియోలైనా తీస్తా, అందులో మంచి ఎడిట్ చేసి పక్క పెడతాడు, మిగతా నేను వేసుకుంటా ఎడిటింగ్. అంటే ఇప్పుడు వెయిట్ అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల చిన్న జీన్స్ అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి జీన్స్. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కదా జిమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి. బేసిక్ గా మనకు ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది మాత్రం పక్కా ఉచిత సలహాలు మించింది ఏది లేదు అనుకోని వాళ్ళు అనుకుంటారు అన్నట్టు, అబ్బాయి ఒక మాట అని పడేద్దాం, లోపల బాధపడుతుంది, మనకు మంచి హ్యాపీగా ఉంటది అనేసి ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఉచిత సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు, తాగు అది ట్రై చేయని. అవన్నీ విన్నప్పుడు మీకు ఏమని మండుతుంది? తీసే నువ్వు నాకు తిండి పెడుతున్నావు, అసలు నువ్వు ఎందుకు కొడతాను, ఏం చేస్తారు? ఇప్పుడు నేను లోపల ఏం చేస్తానో నీకు తెలీదు. ఇప్పుడు నేను డైట్ ఫాలో అవుతున్నా, ఇప్పుడు 4 months నుంచి డైట్ ఫాలో అవుతున్నా. నేను 49 kgs అంటే దగ్గర 49 kgs లాస్ అయినా 4 months. మీరు వీడియోస్ చూసుకుంటే అర్థమైంది, ఫస్ట్ ఉన్న వీడియోలకి ఇప్పుడున్న వీడియోలకు ట్రోల్స్ లో అక్క మీరు బక్క అవుతున్నారు అక్క, ప్లీజ్ అక్క బక్క కాకండి, బాగోదు అక్క, మీరు ఇట్లా చెబ్బిగానే ఉండండి. కానీ నా హెల్త్ కూడా చూసుకోవాలని చెప్పేసి నాకు తెలుసు ఇప్పుడు నేను ఏం తినను అని. కానీ వాళ్ళు సలహా ఇస్తే అబ్బా నేను లోపల చేస్తున్నా ఆల్రెడీ. నేను ఆల్రెడీ వాటర్ తాగుతున్నా, జీరా వాటర్ తాగుతున్నా, చపాతి తింటున్నా, కానీ వచ్చి అరే చపాతి తినరా అని మండిపోతుంది నాకు. సర్లే ఏమంటాం, నీలే అని వదిలేస్తా, కానీ మండుతుంది బాగా. తీసి రాయింటే కొట్టబుద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు డైట్ ఎలా ఫాలో అవుతున్నారు మాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా ఫాలో అవుతా 2-3. ఇప్పుడు అవసరమా? అప్పుడు అంటే ఏం తాగాలి, ఏం తినాలి, ఎట్లా? నేను అప్పుడైతే ఏది పడితే అది తినేదాన్ని, అబద్ధం ఎందుకు, ఏది పడితే అది ఇష్టంగా తినేదాన్ని, మంచి సబ్బిగా ఉండేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పోయేటప్పుడు ఏం తీసుకుంటాం, ఫుడ్ అని తినేదాన్ని. ఇప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్, పొద్దున్నే అదేంటిది జావా, ఇట్లా జావేం తాగను చెప్తున్నా అంతే, తాగా నేను. చెప్పమన్నారు కదా ఏది బెటర్ అని, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. లేదు నేను చేసేది అయితే మాత్రం ఖచ్చితంగా జీరా వాటర్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తా, టిఫిన్ తర్వాత రైస్, అంతే. ఆఫ్టర్నూన్ నేను తినేసరికి టిఫిన్ ఆఫ్టర్నూన్ అవుతుంది, ఈవినింగ్ రైస్ తింటా, అంత మించి అది కొంచెం.
ఒక్కొక్కసారి తినలేదు బంద్ చేస్తా నా మూడుని బట్టి. తినకపోతే 10 days దాకా తినను. వాటర్ తోనే బతుకుతాను నేనైతే. అట్లాంటి మెంటాలిటీ. వాటర్ తో కూడా బతికేస్తారా? ఎన్ని రోజులు అలా ఉండగలరు? ఖచ్చితంగా 20 days అని ఉండగలను నేను. ఓన్లీ వాటర్ తాగి? వాటర్ అండ్ మన ఉంటది కదా కీర దోశ, ఈ రెండింటితో నేను 20 days అని ఉండగలుగుతా. వామ్మో. అంటే మరి కళ్ళు తిరగడాలు ఏముండవు? సడన్ గా కళ్ళు తిరుగుతాయి అన్నప్పుడు అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అర్థమైపోతుంది, ఏదైనా ఒకటి వండు, ఏదైనా ఒకటి పెట్టు వండు అని చెప్పేసి తింటా. మీ కుకింగ్ వచ్చా? చాలా బాగా వచ్చు. 100 members కానీ వండుతా. ఇంటి పనులు వచ్చా మీకు? వచ్చు కానీ రావని, అంటే చేతనైతే తప్పించుకుంటే ఇప్పుడు కానీ వచ్చు. ఇంటి పని అన్ని వచ్చు. ముగ్గేయడాలు అన్ని వచ్చా మీకు? అన్ని వచ్చు. ఓకే. ఒక పర్సన్, అంటే అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు, ఒక పర్సన్ మీకు నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ నాకు నచ్చాలంటే రీల్స్ చేయాలి, అదేం లేదు. సెకండ్ రోల్స్ అవ్వాలి, థర్డ్ ఎడిటింగ్ బాగా చేయాలి, ఫోర్త్ కెమెరా కూడా బాగా తీయాలి. అదనే లేదు. ఒక పర్సన్ నచ్చాలంటే అవైతే కాదు. నాకు నచ్చాలన్నా, నా లైఫ్ లోకి రావాలన్న వాళ్ళు మాత్రం, అంటే మ్యారేజ్ అయితే కాదు, నా లైఫ్ లోకి రావాలని అంటే మ్యారేజ్ అయితే కాదు, ఒక పర్సన్ అయినా సరే, అది ఎవరైనా సరే, ఒక అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఏ రిలేషన్ అయినా సరే, నాకంటూ నా లైఫ్ లోకి రావాలని అంటే నన్ను మంచి చేసుకోవాలి, నన్ను భరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా చికా చేస్తా, నన్ను భరించాలి, ఏం చేసినా సరే నేనున్నా, ఏం కాదు ముందుకెళ్ళు అనే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే చాలు, నాకు నచ్చేవాళ్ళు. అంతే, కేరింగ్ చూసుకోవాలంతే. అలా చిన్నోళ్ళే నా దగ్గర చూడండి, మీరు రీల్స్ లో నాకు చిన్నోళ్ళే ఉంటారు, ఆ చిన్నోళ్ళ దగ్గర నుంచి కూడా నేను కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తా. లేదు వచ్చి ఏం కాదక్క అనేసి, ఏం కాదు నేను ఉన్నా కదా అక్క నేను చూస్తా. ఓకే, అర్థమైందండి. నాకు నచ్చే పర్సన్ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే నన్ను కేరింగ్ గా ఇష్టంగా చూసుకోవాలి, అంత మించి అయితే నాకేం లేదు. వాళ్ళ కోసం అట్లుంటే, వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏదైనా చేసేస్తా. ఓకే, మీరు మేకప్ అవేం వేసుకోరా? వేసుకో, నేచురల్. లిప్స్టిక్ అని హైబ్రో పెన్సిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఓకే, లిప్స్టిక్ హైబ్రో పెన్సిల్ అంటే ఇంకా ఇన్స్టాలో మంచి కనిపించాలి అని చాలా మంది మేకప్ లేకుండా అయితే బయటికి రారు, ఫిల్టర్స్ మేకప్. మీరు అసలు మేకప్ వేసుకోవాలి? అసలు వేసుకోను. అంటే ఇష్టం లేదా, లేదా రాక? ఇష్టం ఎందుకు లేదు, చిన్నప్పుడు మొత్తం బూడిది పూసేదాన్ని, కానీ దాని తర్వాత మా హస్బెండ్ కి వద్దమ్మా నువ్వు నేచురల్ గా ఉంటావు, నేచురల్ గా ఉండే అన్నేసి అందాన్ని ఖరాబ్, అంటే అందం అంటావు, అందం కాదు, జస్ట్ బ్యూటీని పోడగొట్టుకోకు అనేసి అనడం. దాని తర్వాత నా కళ్ళు, మా హస్బెండ్ కి నా కళ్ళు అంటే బాగా ఇష్టం. సో నేను కళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా, హైబ్రోస్ కళ్ళని. హైబ్రో పెన్సిల్ మాత్రం ఎండ్. ఇక లిప్స్టిక్ అంటే అసలు పెట్టకపోయేదాన్ని, రీల్స్ వల్ల ఇప్పుడు లిప్స్టిక్ పెడుతున్నా తప్పించి నేచురల్ నేను అంతే. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టాను, సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకొని పౌడర్ వేసుకొని హైబ్రో పెన్సిల్ లిప్స్టిక్. ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు మనం లావు, సన్నం, పొట్టి, పొడుగు, కలర్ ఏం కాకుండా ఎవరైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఏజ్డ్ పీపుల్ కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ముసలి ముత్తుకోలు కూడా. మీకు ఎప్పుడైనా ఎక్స్పోజింగ్ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు? చేస్తే అసలు నా తమ్ముళ్ళు ఉంచారు, నా కొడుకు ఉంచాడు, అసలు నేను చెయ్యను. అదొకటి చిన్న పేజీ వస్తేనే మా ఊళ్ళో చిన్న లిడిక్ నేను చూసుకోకుండా అప్లోడ్ చేసినందుకే నాతో మాట్లాడలేదు. అయ్యో, జస్ట్ చిన్నది అది, ఆ చిన్న మిస్టేక్ కూడా నా లైఫ్ లో తిరిగి రాదు. అంతే, దానికే అవసరమా అంటే ఎందుకు చూసుకోలేకుండా అంత తెలియకుండా పోజ్ చేసినావా అని క్వశ్చన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లాంటివి అయితే వచ్చినా నేను లైఫ్ లో చేయను, అసలు అలాంటివి రావద్దు నా లైఫ్ లోకి. ఇలాగే ఉంటా, ట్రెడిషనల్ గానే ఉంటా, పద్ధతినే అవుతా. చూస్తే చూడని, లేకపోతే లేదు. ఇష్టపడే వాళ్ళు చూస్తారు, లేదంటే లేదు. చేయను అలాంటి రోల్ అయితే అస్సలకి చేయను. ఒకవేళ మీరు బాగా చదువుకొని ఉంటే ఏమయ్యేవాళ్ళు? డాక్టరా, ఇంజనీరా, సివిల్ ఇంజనీరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా? చదువుకొని ఉండుంటే ఉండదని నాకు ముందు తెలిసి కాబట్టి నేను ఏం అనుకోలేదు. మీరు అంచనా వేసుకున్నారు ముందే? 10th అయిపోతుంటే చక్కగా ఇంట్లో కూర్చొని బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అదే జరిగింది. కాకపోతే దరిద్రానికి ఇంటర్లో పడేసిలు, అది కూడా రాయలే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఇంటికి. అదేలేండి, ట్రూలో అబ్బా సినిమా, నిజంగా సినిమా తీయాలి దీని మీద. ఒకవేళ మీరు దీని మీద మూవీ తీస్తే ఏం పెడతారు టైటిల్? ఇంకా డిసైడ్ అవ్వాలి, డిసైడ్ అయితే అంటే టైటిల్ ఉంటది, ఎందుకంటే అది నా స్టోరీ కదా. నా స్టోరీ ఎన్న వాళ్ళకి వరదలు కారని లేనే లేరు, ప్రతి ఒక్కరికి వరదలు కారణం. నేనే సైలెంట్ అయ్యా. చాలా ఉన్నాయి నా లైఫ్ లో, కానీ అవి చెప్పట్లేను, కానీ అన్ని భరించుకుంటూ వచ్చినంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.